కానీ నేను ఎందుకు అలా చేశానంటే మా అక్కని చంపి మా అక్క ఆస్తిని అక్రమంగా అనుభవిస్తున్నాడు ఆర్యవర్ధన్. మా అక్క చావుకి కారణమైన అతనికి ఆస్తి దక్కకూడదు, అతనికి శిక్ష పడాలనే ఉద్దేశంతోనే అలా చేశాను. మా అక్క చావుకి న్యాయం చెయ్యాలని అలా చేశాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. దానికి నాకు ఏ శిక్ష విధించినా పర్వాలేదు, కానీ ఆర్యవర్ధన్ని మాత్రం వదలకండి. అతన్ని శిక్షించండి, శిక్షించండి. మీరు ఏడ్చి పెడబొబ్బులు పెట్టేగానే కోర్టు కరిగిపోయి మీరు చెప్పినట్టుగా తీర్పు ఇచ్చేయదు రాఘసుధ గారు. కేవలం వాయిస్ క్లిప్స్ మాత్రమే విని మీరు చెప్పే మాటలు, సారీ కథలు నమ్మి ఆర్యవర్ధన్ గారే హత్య చేశారని ధృవీకరించడం జరగదు. ఏమో ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించినట్టే ఫేక్ వాయిస్ క్లిప్స్ కూడా మీరే సృష్టించుండొచ్చు. కాదు అని ఏంటి గ్యారంటీ? మీ దగ్గరికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? మా అక్క చేసిన ఆర్తనాదాలే సాక్షి, నేనే ప్రత్యక్ష సాక్షి, ఆ భగవంతుడే అన్నిటికీ సాక్షి. సారీ రాఘసుధ గారు, దేవుణ్ణి సాక్ష్యానికి పిలవడం కష్టం. మీ సాక్ష్యం అంటారా చెల్లదు. పోనీ ఆ వాయిస్ క్లిప్స్ కి సంబంధించిన వీడియో కూడా లేదా? లేదు. బాగా గుర్తు తెచ్చుకుని బాగా ఆలోచించుకొని చెప్పండి, ఉందా లేదా? లేదని చెప్తున్నాను కదండి. ఉంటే ఆ వీడియోని సాక్ష్యంగా ఇచ్చేదాన్ని కదా. ఎందుకు పదే పదే ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నారు? ఎందుకంటే ఆ వాయిస్ క్లిప్స్ ఏ వీడియోకి సంబంధించినవో ఆ వీడియోలో ఏముందో మా దగ్గర సాక్ష్యం ఉంది కాబట్టి. యువర్ ఆనర్, నిజానికి ఆ వాయిస్ క్లిప్స్ రాజనందిని గారిని రాఘసుధ హత్య చేస్తుండగా రికార్డ్ చేసిన వీడియోలో నుంచి సెపరేట్ గా ఎడిట్ చేసినవి. ఆ డివిడి కోసమే రాఘసుధ ఆఫీసులో చేరింది, ఆ డివిడి సంపాదించింది. తన నేరాన్ని బయటపెట్టే వీడియోలోని ఆడియో క్లిప్స్ ని వేరు చేసి ఆర్యవర్ధన్ గారిని హంతకుడిగా చిత్రీకరించి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ వారు పక్కా థ్రిల్లర్ సినిమా స్టోరీని నెరేట్ చేస్తున్నారు. ఆర్యవర్ధన్ గారు హత్య చేయలేదనడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా? ఉంది యువర్ ఆనర్. కోర్టు వారు అనుమతిస్తే నెంబర్ 1 ఛానల్ ఎడిటర్ కుమార్ గారిని సాక్షిగా ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. కుమార్ 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 గారు, రాజనందిని గారి మరణానికి సంబంధించిన డివిడి మీ ఛానల్కి ఎలా వచ్చింది? అసలు అందులో ఏముందో కోర్టు వారికి వివరంగా చెప్పండి. సార్, ఒక బ్లైండ్ పర్సన్ ఆ డివిడిని మా ఛానల్కి తీసుకొచ్చారు సార్. అతను కూడా ఆ వాయిస్ విని ఆర్యవర్ధన్ గారే హంతకుడు అనుకుని దాన్ని న్యూస్లో టెలికాస్ట్ చేయమని డిమాండ్ చేశారు సార్. చెక్ చేయడానికి ఆ డివిడిని ప్లే చేసి చూశాను సార్. అందులో ఈ రాఘసుధే రాజనందిని గారిని హత్య చేయడం
రికార్డ్ అయి ఉంది సార్. మరి ఆ వాయిస్ క్లిప్స్ లో ఆర్య వద్దు, భయంగా ఉంది అనే సౌండ్స్ ఎందుకున్నాయి? ఎందుకంటే రాజనందిని గారి కళ్ళకి గంతలోనే సార్. ఆవిడ ఆర్య సార్ కోసం వెతుకుతూ పిలుస్తున్న వాయిస్ సార్ అది. అలా పిలుస్తుండగానే ఈవిడ రాజనందిని గారిని హత్య చేశారు సార్. మరి ఈ విషయం మీరు పోలీసులకో ఆర్యవర్ధన్ గారికో ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? అది నా తప్పే సార్. ఛానల్ రేటింగ్ కోసం మా ఎండి గారిని ఒప్పించి మరీ నేనే దగ్గరుండి ఆ వీడియో నుంచి ఆడియో ఎడిట్ చేయించాను సార్. దీంతో ఆర్యవర్ధన్ గారిని లాక్ చేసి టెలికాస్ట్ చేస్తే ఛానల్ వ్యూవర్షిప్ అండ్ టిఆర్పి పెరుగుతుందని అలా చేశాను సార్. అది పూర్తిగా నా తప్పే సార్. కానీ మీరు అది టెలికాస్ట్ చేయలేదు కదా? లేదు సార్. టెలికాస్ట్ సమయానికి ఆ వశిష్ఠ తన మనుషులతో వచ్చి ఆ ఆఫీసుని మొత్తం ధ్వంసం చేసి ఆ డివిడిని మేము ఎడిట్ చేసిన వాయిస్లన్నింటినీ తీసుకెళ్ళిపోయాడు సార్. విన్నారు కదా యువర్ ఆనర్, తన నేరాన్ని కప్పిపుచ్చి ఆర్యవర్ధన్ గారిని ఇరికించే ప్రయత్నంలో ఈ రాగసుధ చేసిన ఆకృత్యాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఈవిడ ఏ తప్పు చెయ్యందే రాగసుధ సహాయకుడైన వశిష్ఠ ఎందుకు ఎస్కేప్ అవ్వాలనుకున్నాడు? మీరు అబద్ధపు సాక్ష్యాలను సృష్టించి డబ్బులిచ్చి ఇదంతా చేయిస్తున్నారు. అతను చెప్పేదంతా అబద్ధం కాదు, పచ్చి నిజం. మీ నిజ స్వరూపాన్ని బయటపెట్టే అసలు సిసలు నిజం. కాదు కాదు కాదు. తను నాకు సాయం చేసినందుకు వశిష్ఠని తప్పుడు కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు భయపెట్టడం వల్లే అతను పారిపోబోయాడు. ఫన్నీ, వెరీ ఫన్నీ. తోడ పుట్టిన అక్కని కూడా చూడకుండా రాజనందిని గారిని కర్కశంగా హత్య చేసిన హంతకురాలేవిడ. ఈవిడికి సపోర్ట్ చేసిన గుండెలు తీసిన బంటు అతను. వీళ్లు భయపడతారనుకోవడం హాస్యాస్పదం. ఇంత అమాయకమైన మొహాల వెనక కరడుగట్టిన హంతకులున్నారంటే ఎవరైనా నమ్ముతారా యువర్ ఆనర్? కానీ అదే నిజం. అబద్ధం అబద్ధం అబద్ధం. ఇదంతా ఆర్యవర్ధన్ నాపై పన్నిన కుట్ర. ఇవన్నీ తన బలంతో సృష్టించిన అబద్ధపు సాక్ష్యాలే. నేనే నేరం చేయలేదు. చేశారు, చేయలేదు. చేశారు. కళ్ళ ముందు ప్రత్యక్ష సాక్ష్యం కనిపిస్తున్నా ఇంకా కోర్టు వారిని మభ్యపెట్టాలని చూడకండి. డాక్యుమెంట్స్ మీద మోసంతో సంతకం చేయించుకున్నది నిజమైనప్పుడు డాక్యుమెంట్స్ కాజేయడం కూడా నిజమవుతుంది. డాక్యుమెంట్స్ కాజేయడం నిజమైనప్పుడు అనురాధ గారి మీద హత్యా ప్రయత్నం కూడా నిజమవుతుంది. నాకు కావలసిన ఆస్తి డాక్యుమెంట్స్ నాకు దొరికేశాక నేనెందుకు తనని చంపాలనుకుంటాను? ఎందుకంటే రాజనందిని భర్తగా ఆర్యవర్ధన్ గారికి ఆస్తి సంక్రమిస్తుంది. రేపు ఆయనకి వారసులు కలిగితే వారికి సంక్రమిస్తుంది. కానీ ఆస్తి మొత్తం మీకు దక్కదు. అందుకే ఆ ఉద్దేశంతోనే అప్పుడు రాజనందిని గారిని చంపేశారు. ఇప్పుడు అదే స్థానంలో ఉన్న అనురాధ గారిని కూడా చంపాలనుకున్నారు. నేనెవరిని చంపాలనుకోవట్లేదు, చంపలేదు. మీరు రాజనందిని గారిని చంపారని డివిడి చూసిన ఇతర సాక్ష్యం ఉంది. అనురాధ గారిని చంపాలనుకున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ప్రత్యక్ష సాక్ష్యం ఉంది. ఆ రెండు
అబద్ధాలే. కాదు, నిజాలు. మీ నేరానికి నిదర్శనాలు. మా అక్కని నేనెందుకు చంపాలనుకుంటాను? అంటే రాజనందిని గారిని చంపలేదు, కానీ అనురాధ గారిని చంపే ప్రయత్నం చేశారు కదా. నాకేంటి అవసరం? నేనెందుకు చేస్తాను? అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా ఆస్తి కోసమే. కేవలం డబ్బు వ్యామోహంతోనే మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు అనురాధ గారిని ఎలా కత్తితో పొడిచి చంపాలనుకున్నారో అదే విధంగా అప్పుడు రాజనందిని గారిని కూడా కత్తితో కిరాతకంగా కర్కశంగా పొడిచి చంపారు. లేదు. పొడిచి చంపారు. లేదు. కత్తితో పొడిచి చంపారు. లేదు. చంపారు. లేదు. పొడిచి చంపారు. లేదు. పొడిచి 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 చంపారు. లేదు. కత్తితో పొడిచి 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 చంపారు. లేదు, పడవలేదు, నెట్టాను. 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 దట్స్ ఆల్ యువర్ ఆనర్. నిజానికి డివిడీలో ఉన్నది రాగసుధ రాజనందిని గారిని మేడపై నుంచి నెట్టి చంపేసిన విజువల్సే. కానీ ఆ నిజం చెప్పడానికి ఆర్గ్యుమెంట్ లో ఈ విషయాన్ని మరోలా చెప్పాల్సి వచ్చింది. నిజమేంటో మీ చెవులారా మీరే విన్నారు కదా యువర్ ఆనర్. వీటన్నిటినీ కన్సిడర్ చేసి సరైన తీర్పు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్ రాగసుధ, మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా? యువర్ ఆనర్, నా క్లయింట్ ఆర్యవర్ధన్ గారు కోర్టు వారితో ఓ విషయాన్ని విన్నవించుకోవాలనుకుంటున్నారు. మీరు అనుమతిస్తే. గ్రాంటెడ్. ఆర్యవర్ధన్, ఆర్యవర్ధన్, ఆర్యవర్ధన్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. తీర్పిచ్చే ముందుగా నేను కోర్టు వారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నిజాన్ని నిరూపించడానికి, న్యాయాన్ని గెలిపించడానికి మేము ఒక అబద్ధాన్ని ఆసరాగా తీసుకోవాల్సి వచ్చింది. రాగసుధ మా ఇంట్లో ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాజేయడం నిజం. కానీ దాన్ని నిరూపించే సాక్ష్యం మా దగ్గర లేదు. అందుకే ఒక అబద్ధపు సాక్ష్యాన్ని సృష్టించాం. సరిపోయేంత వ్యవధి, మరొక మార్గం లేక ఇలా చేయవలసి వచ్చిందే తప్ప కోర్టుని మోసం చేసే ఉద్దేశంతో కాదు. మంచికైనా చెడుకైనా తప్పు తప్పే కాబట్టి కోర్టు వారిని క్షమాపణ కోరుతున్నాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ చీటింగ్ ద కోర్ట్ యువర్ ఆనర్. ఫేక్ వీడియోతో కేసును గెలిచే ప్రయత్నం చేయడమే కాకుండా దాన్ని గొప్పగా చెప్పుకుంటే తప్పు ఒప్పైపోతుంది అనుకోవడం అవివేకం. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మేము నిజంగా కోర్టు వారిని మభ్యపెట్టదలుచుకుంటే అసలు ఈ నిజాన్ని చెప్పాల్సిన అవసరమే లేదు.
అది ఆర్యవర్ధన్ గారి ఇంటెలెక్చువల్ స్ట్రాటజీ అనుకుంటా. బిజినెస్ మ్యాన్ కదా, ఏ పెట్టుబడితో ఎంత లాభం వస్తుందో గెస్ చేయగలరు. అందుకే అబద్ధాన్ని పెట్టుబడిగా పెట్టి లాభాన్ని న్యాయంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ లెక్కలేవి ఇక్కడ పనిచేయవని డిఫెన్స్ వారు తెలుసుకుంటే మంచిది. ఈజ్ ఇట్? అయితే మంచితనం ముసుగులో అనురాధ గారిని ట్రాప్ చేయడం దగ్గర నుంచి చివరికి గవర్నర్ కాన్వాయ్ని అడ్డుకొని ఇష్యూ చేయడం వరకు మీ క్లయింట్ రాగసుధ గారి అబద్ధాల చిట్టా ఓపెన్ చేయమంటారా? అయినా తను నేరం అంగీకరించి తన నోటితో తన తప్పుని తనే బయటపెట్టుకున్న తర్వాత ఇంకా ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకో అర్థం కావట్లేదు యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఇంకా విలువైన ఈ కోర్టు సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా కేసుకు సంబంధించి న్యాయబద్ధమైన తీర్పునివ్వవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. కేసు పూర్వాపరాలు పరిశీలించి ఇరువైపుల వాదనలు విన్న తర్వాత రాగసుధ స్వయంగా తన తప్పును అంగీకరించడంతో తను గతంలోనూ ప్రస్తుతం చేసిన నేరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ స్త్రీ ఔన్నత్యానికి ఎంతో విలువనిచ్చే మన భారతదేశంలో ఇలాంటి కుటిల మనస్తత్వం, క్రూరత్వం ఉన్న రాగసుధ లాంటి వాళ్ళు కూడా ఉన్నందుకు మనం ఎంతో చింతిస్తూ తనకి ఐపీసీ 307 ప్రకారం 10 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. అంతేకాకుండా తను చేసిన నేరాలకు సహకరించినందుకు గాను వశిష్ఠకి ఐపీసీ సెక్షన్ 201 ప్రకారం 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఉద్దేశం ఏదైనా సరే కోర్టుకు తప్పుడు సాక్ష్యాలను అందచేసి కోర్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను డిఫెన్స్ వారిని మందలిస్తూ 5,000 రూపాయలు జరిమానా విధించడమైనది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి అయ్యుండి తను నిరపరాధి అయినా ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ ఎంతో ఓర్పుతో కోర్టు వారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరించిన ఆర్యవర్ధన్ గారి ఔన్నత్యాన్ని, నిజాన్ని నిరూపించడానికి ఆయన చేసిన కృషిని కోర్టు ప్రత్యేకంగా అభినందిస్తుంది. ఇది నిజంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. 3 రోజులుగా ఆర్యవర్ధన్ గారు అండ్ రాగసుధ గారి మధ్య జరిగిన వాగ్వివాదాలకు
ఆస్తి కోసం వారి పోరాటాలకి తమ తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే క్రమానికి ఈ రోజు తెరపడింది. ఆర్యవర్ధన్ గారి వైఫ్ మిస్సెస్ అనురాధ గారు ఎంతో చాకచక్యంగా ఒక ఆధారాన్ని సృష్టించి దాని ద్వారానే రాగసుధ నేరం బయటపడేలా చేశారనే వార్తలు బయటకొస్తున్నాయి. మొత్తానికి కోర్టు ఆర్యవర్ధన్ గారిని నిర్దోషిగా రిలీజ్ చేయడమే కాకుండా రాజనందిని గారి ఆస్తి కూడా తనకే చెందుతుందని తీర్పివ్వడం జరిగింది.